ఈ నెల 22వ తేదీ నాడు మెట్రోలో అనంతపూర్కి చెందినటువంటి ఒక అమ్మాయి మీద ఎంఎంటీఎస్ లో అనంతపూర్కి చెందినటువంటి 22 ఏళ్ల అమ్మాయి మీద గుర్తు తెలియని వ్యక్తి అఘాయిత్యం చేసేటువంటి ప్రయత్నంలో వాని బాధ నుంచి తప్పించుకోవడానికి అమ్మాయి ట్రైన్ నుంచి బయటకు దుక్కడం, వెంటనే అక్కడ రైల్వే పోలీస్ కానీ అక్కడ ప్యాసింజర్స్ అందరూ కూడా అమ్మాయిని గాంధీ హాస్పిటల్కి అడ్మిట్ చేసిన తర్వాత వెంటనే మా రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు డాక్టర్ శిల్పారెడ్డి గారు పోయి అమ్మాయిని కలిసిన తర్వాత ఆ రోజు నేను అమ్మాయి వాళ్ళ ఫాదర్తో అమ్మాయి వాళ్ళ అన్నయ్యతో మాట్లాడడం జరిగింది. ఇక్కడ కొంచెం ట్రీట్మెంట్కి ఇబ్బంది వస్తుందని చెప్పి వారు చెప్పిన తర్వాత వెంటనే విషయాన్ని మా రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారికి పార్టీ పరంగా వారికి సమాచారం ఇచ్చిన వెంటనే మెరుగైన వైద్యం అందించాల్సిన బాధ్యత తీసుకోని చెప్పి వారు నాకు చెప్పిన వెంటనే ఆ అమ్మాయిని యశోద హాస్పిటల్ అడ్మిట్ చేయడము, ఆమె మల్టిపుల్ ఫ్రాక్చర్స్ ఉండడము, వెంటనే యశోద హాస్పిటల్ యాజమాన్యం డాక్టర్స్ అందరూ కూడా వెంటనే స్పందించి అన్ని రకాల ఆమెకు ఆ ఫ్రాక్చర్స్ కానీ కూడా ట్రీట్మెంట్ చేసిన తర్వాత అమ్మాయి కోలుకోవడం జరిగింది. చాలా ఫ్రాక్చర్స్, చేయి ఫ్రాక్చర్ అయింది, మామూలుగా చాలా రకరకాల ఫ్రాక్చర్స్ అమ్మాయికి కావడం జరిగింది. అమ్మాయి ఒక 2 days క్రితమే కోలుకోవడం జరిగింది. కేవలం వాళ్ళ కుటుంబ పోషణ కోసం ఏదో ఒక ఉద్యోగం చేద్దామని చెప్పి ఆ అమ్మాయి హైదరాబాద్ రావడం జరిగింది. అటువంటి అమ్మాయి మీద గుర్తు తెలియని వ్యక్తులు అఘాయిత్యం చేయడం నిజంగా దుర్మార్గం. ఇది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నిందితులను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అమ్మాయి కూడా నాకు ఇలా జరిగిందని మా రాష్ట్ర అధ్యక్షులు శిల్పారెడ్డి గారు చెప్పిన తర్వాత వెంటనే ట్రీట్మెంట్ చేయించడం స్టార్ట్ చేసినాం. సరే, అమ్మాయి యొక్క స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి. అమ్మాయి జరిగినటువంటి విషయంలో సీసీ ఫుటేజ్లు ఉంటాయి, అన్నిటి మీద మేము విచారణ చేస్తున్నాం, నిందితులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నాం అని చెప్పి పోలీసులు చెప్తున్నారు. మేము నిందితులను గుర్తించడం పట్టుకున్న వాళ్ళని చెప్పి ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ చెప్తున్నారు. ముఖ్యమంత్రి గారు చెప్పేదానికి పోలీసులు చెప్పేదానికి చాలా ఫరక్ ఉంది. ముఖ్యమంత్రి గారు పట్టుకున్నామని చెప్తున్నారు నేరస్తులను, వీళ్ళమో గుర్తించే ప్రయత్నం చేస్తున్నాం వీళ్ళు చెప్తున్నారు. కాబట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఎటువంటి అఘాయిత్యాలు జరుగుతున్నాయి, మహిళలకు రక్షణ లేకుండా పోతుందన్న విషయానికి ఇది నిదర్శనం. దీన్ని మళ్ళా ఏం చేశారు, దీన్ని కూడా కేంద్ర ప్రభుత్వం నెట్టే ప్రయత్నం చేశారు. లా అండ్ ఆర్డర్ ఎవరి కంట్రోల్ ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వం కంట్రోల్ చేయాలి. ఎంఎంటీఎస్ లో అత్యాచారం అఘాయిత్యం జరిగితే ఇది కేంద్ర ప్రభుత్వం సంబంధం లేదు, లా అండ్ ఆర్డర్ కి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశం. దీన్ని కూడా నెట్టే ప్రయత్నం చేశారు. ఏ జరిగిన మంచి జరిగితే వాళ్ళ అకౌంట్లో వేసుకుంటారు, చెడు జరిగితే కేంద్రం అంటారు. సరే, కేంద్రమా రాష్ట్రమా? మీరు ఇంతవరకు కూడా నిందితులు పట్టుకోకపోవడం ఇంతకంటే మూర్ఖత్వం ఇంకోటి కాదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం స్పందించలే. రాష్ట్ర ప్రభుత్వం ట్రీట్మెంట్ చేసే ప్రయత్నం తీసుకుపోయి గాంధీ హాస్పిటల్ అడ్మిట్ చేశారు, చేతులు ఎత్తేశారు. ఇలా రాష్ట్ర అధ్యక్షురాలు ముందొచ్చి కిషన్ రెడ్డి గారి సూచన మేరకు అమ్మాయికి అన్ని రకాల మెరుగైన వైద్యాన్ని అందించిన పార్టీ భారతీయ జనతా పార్టీ. మేము గొప్ప ఎప్పుడులేము, రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చెప్తున్నాం మేము. కాబట్టి ఇప్పటికైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. నిందితులను, అమ్మాయి చెప్పిన దాని ప్రకారం నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి బీజేపీ డిమాండ్ చేస్తాను.